ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 5 అంచెలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు, 5 మున్సిపాలిటీలలో వార్డు సభలు నిర్వహించడం జరిగిందన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వస్తువులను కల్పించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ మిద్దె శివకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ముందుగా సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించిన సందేశాన్ని గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను వివరించి దుద్దడ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల వారీగా వివరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి తదితర పథకాల లబ్ధిదారులు వారి అనుభవాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలంటే సేంద్రియ వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని, పంట మార్పిడి విధానం పాటించాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. అలాగే గ్రామంలో కోతుల బెడద నివారించాలని, అర్హత ఉన్న పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎదిగే వయసులో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా జూన్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం, ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకం అమలు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.